సద్గురు రమణ మహర్షి అన్వేషకుల హృదయాలను ఆత్మజ్యోతి వైపు మేల్కొల్పిన మహయ్యోని, సహజ సమాధి సుకుమార స్వరూపం, నిశ్శబ్దానికే ఉపన్యాసం చెప్పిన ముని, నాను ఎవరు అనే ప్రశ్నతో ప్రపంచానికే విముక్తి మార్గం చూపిన మహాతపస్వి. అరుణాచల మెరుపుల్లో అస్తిత్వ సత్యాన్ని దర్శించి భక్తి జ్ఞానాల సంగమంగా జీవించిన అద్భుత అవతారము రమణ మహర్షి. ఆయన చూపు శాంతి, ఆయన నిశ్శబ్దం ఉపదేశం, ఆయన సమక్షం మోక్షద్వారానికి దారి. శ్రీ రమణ మహర్షి జీవిత ప్రయాణాన్ని మనం కళ్లతో చూసినట్టుగా చిత్రీకరించాము. ఇది మా ప్రయత్నం. మీరు చూసి ఆనందిస్తే మాకు మహా సంతోషం. ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు కొనసాగించండి. వినండిరా పిల్లలు, నేను మీకు గొప్ప మానవుని గురించి నిజమైన కథ చెప్తాను. ఈ కథను నాకు నా అమ్మ చిన్నప్పుడు చెప్పారు. మీరు ఎంత చిన్నవారో అప్పుడే నేను కూడా అంతే చిన్నవాడిని. ఇది తిరుచుల్లి అనే పవిత్ర గ్రామంలో జరిగిన దివ్య కథ. ఆ గ్రామంలో భక్తులు భువనేశ్వరుడు దేవుణ్ణి పూజించేవారు. 1879లో డిసెంబర్ 29న అందరికీ ఒక గొప్ప రోజు. ఆ రోజు ఆకాశంలో పవిత్రమైన పూర్ణచంద్రుడు ఉదయించాడు. ఇది హిందువులందరికీ పుణ్యదినం. గ్రామస్తులు ఆనందంగా పూజలు నిర్వహించారు. భగవంతుడిని గ్రామంలో ఊరేగిస్తూ ఉన్నారు. ర్యాలీ ఊరేగింది. అదే సమయంలో సుందరమయ్యర్ భార్య ఆలగమ్మ ప్రసవం నొప్పుడు పడుతుంది. ఆకాశం మెరుస్తున్న సమయంలో ఆలగమ్మ మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అదే సమయంలో ఆకాశం నుంచి పెద్ద కాంతి తన ఇంటి మీద పడింది. ఊరేగింపు ఆగిపోయింది. దేవతలే వచ్చి దీవించినట్టుగా జరిగింది. ఆ సమయంలో సుందరమయ్యర్ తల్లి ఇంకొక గుడ్డి ముసలి బామ్మ కూడా ఉంది. తన తల్లికి మగబిడ్డ అసలు ఇష్టం లేదు. అప్పుడు ఆ గుడ్డి బామ్మ ఏమన్నా తెలుసా? అందరాలు ఒక్కసారిగా పిల్లవాడిని చూసి అద్భుతంగా పులకించింది. ఇంత అందమైన బిడ్డ, ఎంత తేజస్సు! చూడండి పిల్లలు, కన్నులేని ఆవిడకి దర్శనం కలిగింది. అసలు అందరాలైన బామ్మకి పిల్లవాడు ఎలా కనిపించాడు? అదే ఆ పిల్లవాడి మహత్యము. ఇది సాధారణం కాదు, ఇది మాయ. ఆ తండ్రి సుందరమయ్యర్ ఆ బిడ్డకు వెంకటేశ్వర్ పేరు మీదుగా శ్రీ వెంకటరమణ అనే నామకరణం చేశారు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వరుని శ్రీ వెంకటరమణగా పిలవసాగారు. బంధువైన ఉపాధ్యాయుడు ప్రేమగా రమణుడు లేదా రమణి అని పిలిచేవారు. అతనికి మంచి సంస్కారం నేర్పించారు. 8వ ఏట ఉపనయనం వేడుక ఘనంగా జరిగింది. ఇది బ్రాహ్మణ బాలుడికి ఎంతో ప్రధానమైన దశ. తిరుచులిలో ఆంగ్ల పాఠశాల లేకపోవడంతో అతడు తన మామతో పాటు మదురైకి వెళ్ళాడు. గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ అతనికి పాఠాలు నచ్చేవి కావు. ఒకసారి అందరూ బయటికి వెళ్ళినప్పుడు అతడు ఇంట్లో ఒంటరిగా ఉండి అంతలా నిద్రపోయాడు. అంటే ఎంతసేపు తలుపులు కొట్టినా గంటల కొద్దీ పిలిచినా స్పందించలేదు. బహుశా అదే ఆయన దీర్ఘధ్యానంకి కారణం కావచ్చు. వెంకటరమణుడు ఒక సాధారణ పిల్లవాడ్ల ఆటలంటే ప్రాణం. రమణుడు ఫుట్బాల్, స్నేహితులతో స్విమ్మింగ్, వేసవిలో నీటి గుంతలు తవ్వుకుంటూ ఆడుతున్నారు. తండ్రి మరణంతో కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. కానీ అతని హృదయం తమిళ భక్తి పద్యాల పట్ల ఆసక్తిగా మారింది. ఏ పరీక్షలోనూ విఫలమవలేదు. కానీ అతడిని ఆకర్షించింది శ్లోకాలు, పద్యాలు. తన శరీరం బలంగా ఉండేది. ఆడే ప్రతి ఆటలో విజయవంతంగా ఉండేవాడు. అందుకే ఇంట్లో అంతా అతన్ని తంగకయ్య అని పిలిచేవాడు. ఏ పని అతనితో ప్రారంభించినా అది విజయవంతమయ్యేదని నమ్మేవాడు. అంత వెంకటరమణ ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నవాడో తెలుసా? ప్రతి శనివారం, ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి నడిచి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్తాడో ఆయనకే తెలియదు. కానీ ఒక్క మాట మాత్రం గట్టిగా నమ్మేవాడు, అరుణాచలం అంటే దేవుడి స్థలం. ఒకరోజు స్కూల్కి వెళ్తూ రామస్వామిని కలిశాడు. పుస్తకాలతో వస్తున్నాడు.
రమణ అడిగాడు, అన్నయ్య ఎక్కడి వస్తున్నారు? ఆయన నవ్వుతూ అన్నాడు, అరుణాచలం నుంచి. ఆ మాట విని రమణ ఆశ్చర్యపోయాడు. బాబా ఏంటి, అరుణాచలమా? అది ఎక్కడుందన్నయ్య అన్నాడు. అప్పుడే తెలిసింది తిరువన్నామాలై అంటేనే అరుణాచలం. అప్పటినుంచి ఆ పేరు అరుణాచలం అతని మనసును ఎప్పటికీ వదలలేదు. రోజులు గడిచాయి. ఒకరోజు పెరియ పురాణం అనే పుస్తకం చదివాడు. ఆ పుస్తకంలోని 63 నాయన్మార్ల కథలు అతడి హృదయాన్ని తాకాయి. ఇది అతని మొదటి పుస్తకం. కానీ అది కేవలం పుస్తకం కాదు, ఒక పిలుపు. తర్వాత అన్నయ్య పెళ్ళయ్యాక మనమదురై వెళ్ళాడు. అక్కడ మ్యాట్రికులేషన్ పూర్తి చేశాడు. చదవటం ఇష్టం లేకపోయినా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ మనసు మాత్రం ఎప్పటికీ అరుణాచల దిక్కు చూస్తూనే ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత తన జీవితం మారిపోయింది. ఎలా మారిందో తనే వచ్చి చెప్తాడు. వినండి పిల్లలు. యోగనాథ ఉవాచ సాంఖ్యికస్య చ సంఘస్య కస్సం బంధో మహామునే సంఘస్య శ్రేయసేనాథ తమేకం వక్తుమర్హసి. సర్వే జనాః సుఖినో భవంతు. పిల్లలు బాగున్నారా? నా పేరు శ్రీ వెంకటరమణ. నాకు కలిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటాను. నా జీవితం తాత్కాలికంగా సాఫీగా సాగుతుంది. చదువులో ఆసక్తి తక్కువ, కానీ భయం ఏమీ లేదు. మనశ్శాంతితోనే ఉండేవాడిని. కానీ 1896 జూలై 15వ తేదీ ఒక సంఘటన నా జీవితాన్ని మార్చింది. మధురలో మా మామగారి ఇంటి పైకప్పు మీద ఒంటరిగా కూర్చున్నాను. శరీరంగా బాగానే ఉన్నా ఏమాత్రం అలసక లేదు. కానీ ఆకస్మికంగా నాకు తెలియని ఒక తీవ్రమైన మరణ భయం కలిగింది. ఎందుకు వచ్చింది తెలీదు. ఎటు చూసినా భయం పట్టేసింది. నా పక్కన ఎవరు లేరు. కానీ ఆ సమయంలో నా మనస్సు ఒక్క మాట చెప్పింది, ఈ భయాన్ని నేనే ఎదుర్కొనాలి. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మరణం అంటే ఏంటి అనే ప్రశ్నతో నేలపై చచ్చినట్టు పడుకున్నాను. నా శరీరం కదలకూడదు. ఇది చనిపోతుందని ఊహించాను. శ్మశానానికి తీసుకెళ్ళబడుతుంది, కాల్చబడుతుంది. అయితే నేను ఎక్కడ ఉన్నాను? శరీరం చనిపోతుంది, కానీ నేను అనే భావన మాత్రం అలాగే ఉంది. ఆ క్షణంలో నాకు స్పష్టంగా అర్థమైంది, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను మరణించని పరమాత్మ స్వరూపం. ఆ మౌన క్షణం తర్వాత నాకు భయం అనేది ఇక ఎప్పటికీ లేకపోయింది. ఈ అనుభూతి తర్వాత నా జీవితం మారిపోయింది. అప్పుడు నాకు అసలు స్వరూపం తేట తెల్లంగా తెలిసింది. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అనుభవంగా తెలిసింది. ఇది నా తొలి మౌన దీక్ష. మరణానుభవం వచ్చిన తర్వాత నా లోపల భక్తి జలది పొంగి పారింది. ఒక రకమైన అగ్ని నా శరీరంలో మొదలైంది. ఆ అగ్నికి మందులు పనిచేయలేదు. కానీ దివ్యమైన మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధిలో అది శాంతించేది. అమ్మవారి గుడికి పరుగెత్తి వెళ్ళి కన్నీళ్లతో ఆరాధనతో మీ ఆశీర్వాదం కావాలి అని ప్రార్థించేవాడిని. ఆ భక్తి రుచి నాకు అప్పటి వరకు ఎప్పుడూ తెలియదు. పూర్వం రాళ్ల విగ్రహాల్లా అనిపించిన దైవాలు ఇప్పుడు జీవంత దేవతలుగా కనిపించేవి. అందుకే నేను ఆలయానికి మళ్ళీ వెళ్ళేవాడిని. వెంకటరాము చాలా సమయం గుడిలో గడిపేవారుగా మారిపోయాడు. తలనొప్పి భరించలేనంతగా ఉండేది. మందులకు స్పందించేది కాదు. ఈ మార్పు చూసిన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. తన కన్న తక్కువ తమ్ముడిపై పెద్దనయ్య తరచూ చిరాకు పడేవాడు. ఓ జ్ఞానమో, నీవేమి చదువు, ఎక్కడైనా పోరాడవా అని అన్నయ్య తరచూ గర్జించేవాడు. కాని వెంకటరాముడి ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు కనిపించలేదు. అంతేకాదు, పైకప్పుపై వచ్చిన ఆ మరణానుభవం తర్వాత సుమారు 6 వారాల తర్వాత వెంకట్రాముడి జీవితంలో మరో అనుకోని సంఘటన జరిగింది. ఆ రోజు శనివారం, 1896 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం సమయం. ఇంగ్లీష్ గ్రామర్ పాఠాన్ని చదివి 3 సార్లు వ్రాయమని టీచర్ చెప్పారు. అతనికి వ్రాయాలనిపించలేదు. ఎలా అయితేనేమి 2 సార్లు బలవంతంగా వ్రాశాడు. 3వసారి వద్దన్నట్లే పుస్తకాలను పక్కన వేసి పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో లీనమయ్యాడు. అతని అన్నయ్య పక్కనే కూర్చుని ఇది అన్నీ చూస్తూ కోపంతో మండిపోయాడు. ఇలాంటివాడు చదివేందుకు?
అంటూ ఘాటుగా అన్నాడు. ఆ మాటే వెంకట్రామునికి దేవుని పిలుపులా అనిపించింది. అవును, అది ఆత్మ పిలుపు. తనంతట తానే ప్రశ్నించుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అంతర్గతంగా ఒక శబ్దం వినిపించింది, అరుణాచలం, అరుణాచలం. అది దేవుడి అనుగ్రహమే. ఆ ఆలోచనతో వెంటనే ఇంటిని వదిలి వెళ్లారని తలచాడు. తన అన్నయ్యను మోసం చేయకూడదు. అందుకే ఓ మార్గాన్ని కనుగొన్నాడు. 5 రూపాయలు తీసుకున్నాడు. తిరువన్నామలైకి వెళ్లేందుకు 3 రూపాయలు చాలు అనిపించింది. మిగిలిన 2 రూపాయలు తిరిగి పెట్టెలా వేశాడు. అరుణాచలం ఎలా వెళ్లాలో తెలుసుకోవాలిగా. ఇంట్లో ఉన్న పాత అట్లాస్ తీసుకుని చూశాడు. దారి తెలిసింది. అన్నయ్యకి ఓ ఉత్తరం రాశాడు. పెట్టెలో కనిపించే చోట ఉంచి ఇంటి నుండి బయటపడ్డాడు. నేను నా తండ్రిని వెతుక్కుంటూ ఈ ఇల్లు వదిలిపోతున్నాను. ఆయన ఆదేశాల ప్రకారంగా మంచి పని కోసం వెళ్తున్నాను. అందుకే ఈ విషయంపై ఎవరూ చింతించకండి. వెతకడం కోసం ఏ డబ్బు ఖర్చు చేయకండి. మీ కాలేజ్ ఫీజు 2 రూపాయలు పెట్టెలో ఉన్నాయి. ఇలా చిన్న వెంకట్రామణ అనే బాలుడు ఒక దివ్య పిలుపుతో నిశ్శబ్దంగా అరుణాచల దర్శనం కోసం బయలుదేరాడు. అలా శ్రీ వెంకటరమణ తన ప్రయాణాన్ని అరుణాచల వైపు మళ్లించాడు. తర్వాత ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకుందాం. వస్తాను. వెంకటరమణ సాదమే కదా, చాలా అలసిపోయాడు. డబ్బులు కూడా అయిపోయాయి. తన చెవిలో ఉన్న కెంపులు అమ్మి ఆ డబ్బుతో రైలు టికెట్ కొనుక్కుందాం అనుకున్నాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు ఆగి అన్నం అడిగాడు. ఆ ఇంటి యజమాని ఆయన చెల్లి వెంకటరామణను చూసి, నువ్వు సాక్షాత్తు కృష్ణుడివే అనుకున్నారు.
వెంటనే అన్నం వండి పెట్టారు. అంతేకాదు తన ప్రయాణానికి అవసరమైన 4 రూపాయలు కూడా ఇచ్చారు. వెంకటరామన్ వారికి ధన్యవాదాలు చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్లాడు. రైలు తెల్లవారుజాము వరకు రాదని తెలిసి అక్కడే పడుకున్నాడు. రైలు రాగానే ఎక్కి అరుణాచలానికి బయలుదేరాడు. అరుణాచలం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి నివాసం కదా. అలా 1896 సెప్టెంబర్ 1 వెంకటరామను తన గమ్యస్థానం అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టారు. సరే పిల్లలు, తిరువన్నామలలో తన జీవితం ఎలా సాగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఈసారి త్వరగా వచ్చేస్తా పిల్లలు. ఉంటా మరి. దీర్ఘాయుష్మాన్ భవ. దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. రమణస్య చ దశమేత్కనివ యోగనాథ ఉవాచ సంఘస్య శ్రేయసేనాథ తమేకం వక్తుమర్హసి. బాగున్నారా? నా పేరు శ్రీ వెంకటరమణ. నాకు కలిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటాను. నేను అరుణాచలంలో అడుగు పెట్టగానే నా మనస్సు మహానందంతో ఊగిపోయింది. నా మనస్సు గాలిలో తేలినట్టయింది. అలా నేను తెలియకుండానే అరుణాచలేశ్వరుడి ఆలయానికి పరుగెత్తాను. ఆ రోజు ఆలయ ద్వారాలు అన్నీ తెరిచి ఉన్నాయి. గర్భగుడి దగ్గర కూడా ఎవరూ లేరు. అరుణాచలేశ్వరుడు నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది. నేను గర్భగుడిలోకి వెళ్ళి నా తండ్రిని చేరుకున్నాను. నా కన్నీళ్లతోనే జీవితంలో మొదటి అర్ఘ్యాన్ని సమర్పించాను. అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని నేను ఆ సమయంలో నా శరీరంలోని మంట తగ్గిపోయి అంతా అమృతంతో నిండినట్టయింది. నేను సాధారణ భక్తుల్లా చేతులు జోడించి నమస్కరించలేదు, ప్రదక్షిణలు చెయ్యలేదు, సాష్టాంగం పడలేదు. బిడ్డ తండ్రిని కౌగిలించుకున్నట్టే నేను అరుణాచలేశ్వరుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాను. ఇది పరిపూర్ణ శరణాగతి. ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వ ఘట్టం. తర్వాత నేను అపీతకుచాంబ ఆలయాన్ని దర్శించాను. అక్కడి నుండి గ్రామంలో తిరుగుతూ అయ్యంగుల అన్న కుంట దగ్గరికి వెళ్ళాను. నా దగ్గరున్న భోజన పొట్లాను నీటిలో పారేశాను. చిన్నప్పటి నుండి నా తలపై నల్లని పొడవాటి వెంట్రుకలు ఉండేవి. అవి తీసివేయాలని అనుకున్నాను. అప్పుడే ఒక అపరిచితుడు వచ్చి, జుట్టు కత్తిరించుకోవాలా అని అడిగాడు. నేను సరే అన్నాను. ఆ వ్యక్తి నన్ను ఒక మంగలి ఇంటికి తీసుకెళ్ళి మాయమయ్యాడు. ఇది ఈశ్వరలీలే. మంగలి తక్కువ డబ్బు తీసుకొని నా జుట్టు కత్తిరించాడు. తర్వాత నేను నా వస్త్రాన్ని చింపి ఒక ముక్కను కౌపీనంగా కట్టుకున్నాను. ఇది బ్రహ్మచర్యానికి సంకేతం. అప్పటి నుండి జీవితాంతం నేను కౌపీనదారుడినే అయ్యాను. మిగిలిన డబ్బును కూడా పారేశాను. ఇకపై పైకాన్ని చేతితో తాకలేదు. నా బ్రాహ్మణత్వాన్ని తెలిపే యజ్ఞోపవీతాన్ని కూడా తీసి పారేశాను. ఎందుకంటే నేను వర్ణాతీతుడు, అరుణాచలేశ్వరుని పుత్రుడు. జుట్టు తీసిన తర్వాత నేను స్నానం చేయాలనుకోలేదు. కానీ ఆ రోజు భారీ వర్షం కురిసి నేను పూర్తిగా తడిసిపోయాను. అవతార పురుషులు వచ్చినప్పుడు వర్షం కురుస్తుందని పురాణాల్లో చెప్పబడింది. నా రాకముందు ఆ ఊర్లో వర్షం రాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. నా రాకతో వారం 10 రోజులు కురిసి కరువు తీరిపోయింది. ఆ రాత్రి నేను ఆలయంలోని వేగాళ్ల మండపంలో ఉన్నాను. గాలి బలంగా వీచింది. వర్షం సూదుల్లా పొడిచింది. కౌపీనం తప్ప మరేం లేదు. చలితో వణుకుతూ మౌనంగా ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు కటిక ఉపవాసం. ఇంతకుముందు 3 పూటలా తినే నేను ఆ రోజు తిండి లేకుండా ఉండగలిగాను. ఇది ఈశ్వర కృప తప్ప మరేమీ కాదు. మరుసటి రోజు ఉదయం నేను మెట్ల మీద నడుస్తూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని మౌనస్వామి తన సన శిష్యుడితో వచ్చాడు. నేను ఆకలితో ఉన్నానని గమనించి తన శిష్యుణ్ణి ఆహారం తెమ్మన్నాడు. అతడు ఉప్పు, పుల్లనీళ్లు కలిసిన ఉప్పుడు బియ్యం అన్నం ఊరగాయ బద్దతో తీసుకొచ్చాడు. నేను దానిని భిక్షగా స్వీకరించాను. తర్వాత కాలంలో నేను భక్తులకు చెప్పేవాడిని, అదే మనకు ఈశ్వరుడు ఇచ్చిన మొదటి భిక్ష, వారే నోట్లో పెట్టి తినిపించారు అని.
తరువాత 3 ఏళ్ల వరకు నేను గర్భగుడికి వెళ్ళలేదు. ఎందుకంటే నా హృదయ గుహలోనే తండ్రి అనుభవం కొనసాగుతోంది. ద్రావిడ దేశంలో విరాగులను పరదేశులు అంటారు. అందుకే నన్ను బ్రాహ్మణ పరదేశీ అని పిలిచారు. నేను మండపంలో ధ్యానం చేసేవాడిని. కనురెప్పలు కూడా ఎత్తేవాడిని కాదు. ఆహారం కోసం అడగను. ఎవరు ఇస్తే దాన్ని బాహ్య స్మృతి ఉంటే తీసుకునేవాడిని. కానీ గ్రామంలోని పిల్లలు నన్ను పిచ్చివాడని భావించి దూరం నుండి రాళ్ళు చిల్లపెంకులు విసిరేవారు. దాంతో నేను పాతాళలింగ గుహలోకి వెళ్ళాను. అక్కడ చీకటిలో కీటకాలు కరిచి రక్తం కారేవి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ధ్యానంలోనే ఉండేవాడిని. కృత్తికోత్సవం కోసం వచ్చిన ప్రజలు నా ధ్యానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. వేలురాళ్ అనే ఒక స్త్రీ అప్పుడప్పుడు ఆహారం తీసుకొచ్చేది. అయినా పిల్లలు విసరడం ఆపలేదు. అప్పుడు శేషాద్రి స్వామి వచ్చి వారిని తరిమాడు. ఆయన కంచికామాక్షిదేవి ఆజ్ఞతో నన్ను రక్షించడానికి అరుణాచలానికి వచ్చారని అంటారు. ఒకరోజు పిల్లలు మళ్ళీ రాళ్ళు విసురుతున్నప్పుడు వెంకటాచల మొదలి అనే వ్యక్తి వారిని తరిమాడు. అప్పుడు గుహ నుండి శేషాద్రి స్వామి బయటకు వచ్చి, లోపల చిన్న స్వామి ఉన్నాడు, ఆయన సంగతి చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంకటాచల మొదలి లోపలికి వెళ్ళి గాఢ చీకటిలో లింగం వెనుక ధ్యానముగ్నుడైన నన్ను చూశాడు. తరువాత పళనిస్వామి అనే యోగి తన శిష్యులతో కలిసి వచ్చి నన్ను చూసి గౌరవించాడు. అప్పటి నుండి నన్ను చిన్న స్వామి అని పిలిచారు. తరువాత నేను బ్రాహ్మణ స్వామిగా నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. రమణస్య దశమేత్యోగనాథ ఉవాచ పిల్లలు దగ్గరికి రండి, ఇలా నా చుట్టూ కూర్చోండి. ఈ సాయంత్రపు గాలి కాస్త చల్లగా ఉంది కదా. నాకు కూడా ఇలాగే రోజు చివర్లో మీలాంటి చిన్నారులతో మాట్లాడడం చాలా ఇష్టం. నేను మొదట పాతాళలింగ గుహలో కొద్ది రోజులున్నాను. అక్కడి నుంచి బయటికి వచ్చి గోపురం దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దాదాపు 2 నెలలు గడిపాను. ఆ రోజుల్లో మౌనంగా తిరిగే ఒక భక్తుడు మౌనస్వామి నాకు రక్షకుడు. అన్నదానమో ఎవరు బాధ పెట్టకుండా కాపాడడమో అన్నీ అతడే చూసేవాడు. ఆ గుడిలో ఉండగా ప్రతిరోజు రామచంద్రయ్యారనే భక్తుడు నన్ను చూసేందుకు వచ్చేవాడు. ఒకరోజు నేను అతన్ని రాకూడదని సంకేతం ఇచ్చినా అతడు వినలేదు. నన్ను ఇంటికి తీసుకుపోయి అరటి ఆకులో శుభ్రంగా భోజనం పెట్టాడు. అప్పట్లో అలా ఆకు మీద భోజనం పెట్టే సంప్రదాయం ఆ ఊర్లో వాళ్ళింటి మాత్రమే ఉండేది. అరుణాచలం వచ్చి 4 నెలలు అవుతున్నా పిల్లలు నేను అప్పటిదాకా ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఒకరోజు పొన్నుస్వామి భార్య మీనాక్షి వచ్చి, ఇలా ఎలా ఉంటారు అని నన్ను బలవంతంగా కూర్చోబెట్టి సీకాయతో తలకు రుద్ది పూర్తిగా స్నానం చేయించింది. అదే ఆ ఊర్లో నా మొదటి స్నానం. తరువాత మొత్తం 1 సంవత్సరం మళ్ళీ స్నానమే చేయలేదు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉండగా నీలకంఠం అనే వ్యక్తి నన్ను తరచూ చూసేవాడు. ఒకరోజు ఏమనిపించిందో తెలీదు, ఒక చౌరవృత్తి మహిళను తీసుకువచ్చి నా జుట్టు కత్తిరించమన్నాడు. నేను అందుకు భయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. దాదాపు సంవత్సరం నిమిషం నాకు అలా క్షౌరమే జరగలేదు. తరువాత నేను గోపురం దగ్గరున్న మంటపం వేస్ పక్కన వాలై తోట అనే ప్రదేశంలో నివసించాను. ఆ కాలంలో నా కౌపీనం కూడా చిరిగిపోయి ఊడిపోయింది. 1898 చివరికి వచ్చినప్పటికీ నేను నగ్నంగానే ఉండేవాడిని. దీనిని చూసిన దేవాలయ అధికారులు అభ్యంతరం చెప్పారు. అక్కడి నుంచి నేను వాహన మండపం దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ శివదంగా దగ్గర ఉన్న ఇప్ప చెట్టు క్రింద కొన్ని రోజులు గడిపాను. అక్కడ ఎండలు చలులు ఏదైనా తడిసిన నేలే నా పీట.
ఒకరోజు రత్తమ్మ అనే దేవదాసి నన్ను చూసి వెంటనే భక్తితో నిండిపోయింది. తన వృత్తిని మానేసి ప్రతిరోజు నా కోసం అన్నం పెట్టాలని పట్టుబట్టింది. తల్లి ఎంత చెప్పినా ఆమె వినేది కాదు. నేను ఎదురు మాట్లాడకపోయినా ఆమె భక్తి మాత్రం రోజు రోజుకు పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఆమె అనారోగ్యంతో మరణించింది. ఆమె చనిపోయాక నేను కూడా అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోయాను. అప్పుడు త్రమణి అనే ఊరు నుండి ఉద్దండి నాయనార్ అనే విద్యావంతుడు అరుణాచలానికి వచ్చాడు. ఎన్నో గ్రంథాలు చదివినా మనసుకు శాంతి రాలేది కాదు. ఇప్ప చెట్టు క్రింద ధ్యానంలో ఉన్న నన్ను చూసి ఇవ్వాళనే నా గురువు దొరికాడు అని భావించాడు. ఆ శీతాకాలంలో అతడు నాకు సేవ చేశాడు. ఒకసారి అతడు లేని సమయంలో ఒక అల్లరి పిల్లాడు నా వెనుక మూత్రం చేసి పారిపోయాడు. నాయనార్కి అది చాలా బాధగా అనిపించింది. నాకైతే అప్పటికి శరీరావస్థ తెలియకపోవడంతో ఏదీ గ్రహించలేదు. నాయనార్ జ్ఞానవాసిష్టం చదువుకోవటం మొదలుపెట్టాడు. నేను ఒక్క మాట మాట్లాడకపోయినా అతనికి లోపలే సమాధానాలు దొరుకుతున్నాయి. కొంతకాలం తర్వాత నన్ను గురుమూర్తం అనే స్థలానికి తీసుకెళ్లారు. అది శైవ సంప్రదాయంలో ఉన్న పవిత్ర ప్రదేశం. అక్కడి నుంచే నాకు గురుమూర్తం స్వామి అని పేరు వచ్చింది. అక్కడ నా ధ్యానం మరింత లోతుకు వెళ్ళింది. స్నానం లేకపోవడం, జుట్టు చీరికలైపోవడం, గోళ్ళు పిడికిలికి తగిలేంత పెరగడం, చీమలు కరిచినా తెలియనంత అలాంటి స్థితి. చీమల వల్ల నా కోసం ఎవరైనా కాళ్ళు నీళ్ళల్లో పెట్టినా నేను గోడకు ఆనుకుని కూర్చున్నందువల్ల చీమలు మరలా పైకి వచ్చేవి. అయ్యో పిల్లలు, శరీరం గురించి నాకు గుర్తుండేది కాదప్పుడు. అప్పట్లో తంబిరాను, మీనాక్షి, ఇవాళ చెబుతున్న ఆమె నా భిక్ష తెచ్చేవారు. తర్వాత భక్తులు పెరగడంతో భిక్ష కూడా ఎక్కువైంది. ఒకరోజు తంబిరాను నన్ను పూజ చేయమని హారతి ఇచ్చాడు. అది నాకు సహించలేని వేడి లాంటిది. నేను గోడపై ఇది నాకు అవసరం లేదు అని తమిళంలో రాశాను. అప్పటినుంచి అతడు పూజలు ఆపేశాడు. అప్పుడు వెంకటరామయ్యర్ నా పేరు తెలుసుకోవాలని అడిగాడు. నేను మొదటిసారి ఇంగ్లీష్లో రాసి ఇచ్చాను, వెంకటరామన్ తిరుచులి. అలా నా పేరు ప్రపంచానికి తెలిసింది. కొన్నాళ్ళు గడిచాక నాయనార్ తన మఠ పనుల కోసం వెళ్ళిపోయాడు. తంబిరాను కూడా మళ్ళీ రాలేదు. అలా నేను ఒంటరిగా అయ్యాను. అప్పుడు పళనిస్వామి అనే మలయాళ మనిషి వచ్చాడు. నన్ను చూసిన వెంటనే ఇదే నా గురువు అని భావించాడు. అతను 1918లో మరణించే వరకు నన్ను వదలలేదు. ఆయనే నా నిజమైన సేవకుడు. ఒకరోజు నేను అలసిపోయి పడిపోతున్నప్పుడు అతను ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు నాకు శరీరం చాలా బలహీనమైపోయింది. నా జుట్టులో రాళ్ళు, దుమ్ము చిక్కుకుపోయాయి. అదిని చూసి కొందరు భక్తులు కోపంతో ఇవాళ క్షౌరం చేయాలి అని బలవంతంగా క్షౌరం చేశారు. అరుణాచలం వచ్చినప్పటి నుండి అది రెండోసారి. తర్వాత భక్తులు మరింత పెరుగుతున్నప్పుడు గురుమూర్తం సమీప మామిడి తోట యజమాని వెంకట నాయకర్ అన్నారు, స్వామి, మీరు మా దగ్గర ఉండండి, ఎవరినీ మీ దగ్గరకు రానివ్వను. అలా నేను 6 నెలలు అక్కడున్నాను. ఇంతలో నా ఇంటివారు, నా అన్నలు, తల్లి ఎన్నో చోట్ల నన్ను వెతికారు. ఒకరోజు వారు ఊరు వ్యక్తి చెప్తే తిరువన్నామలైలో ఉన్నాడు అని. అప్పుడు నెల్లియప్పయ్యర్ వచ్చి పాదంలో ఉన్న పుట్టుమచ్చతో నన్ను గుర్తించాడు. ఇంటికి వచ్చేయి అన్నాడు. కానీ నేను స్పందించలేదు. అప్పుడు నా తల్లి, అలగమ్మ వారే వచ్చారు. కన్నీళ్లు పెట్టుకుని రా నాయన, నా దగ్గరకు రా అని వేడుకున్నారు. కానీ నేను మాట్లాడలేదు. ఆమె దుఃఖంతో ఇక నుంచి నువ్వు నా బిడ్డవు కాదు, అరుణాచలేశ్వరుడే నీకు తండ్రి అని చెప్పి వెళ్ళిపోయింది. కొంతకాలం తరువాత నేను పవలకుండ్రు వదిలి విరూపాక్ష గుహకు వెళ్ళాను. ఆ గుహ అద్భుతం. లోపల గాలి కదిలినా ఓం 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 శబ్దం వినిపించేది. అలా నా తపస్సు, నా జీవితం ఒక్కో రోజు అరుణాచలం కడుగుతూ నడిపింది. పిల్లలు, నేను అనుభవించిన ప్రతి క్షణం ఎంత కష్టం, ఎంత దివ్యం, ఎంత శాంతి, అన్నీ ఇదే. అరుణాచలం నన్ను పట్టుకుని నీడలా నడిపించింది. అది నా నిజమైన తండ్రి, గురువు, జీవం. అరుణాచలమనుచు స్మరించు వారలాహముని మూలింపు మరుణాచల, అళగు సుందరముల వలి చేరి నేను నీ బృందమ భిన్నమయ అరుణాచల. లోగుహను చేరగ అనుసరించితేముకో అరుణాచల.
ప్రసన్న ఘన దయదాయక హృదయానుగ్రహమరుణాచల నిన్నే మార్చి ఎరుగని కళ్ళమోపై నిరుదిగానుండు మారుణాచల ఊరూరు తిరుగక ఉల్లము వినుగన అణగని ధృతి చూపు అరుణాచల నను చెరపీపుడు నను కలువక విడుట ఇది మగతరమముకో అరుణాచల ఏటికి నిదుర నందితరులాగగ ఇది నీకు న్యాయమారుణాచల అరుణాచల శివారుణ